చాలా సంతోషం ఈరోజు పార్లమెంటు హైదరాబాద్ పార్లమెంట్ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమావేశం చూసిన తర్వాత 2019లో హైదరాబాదు పార్లమెంటు బీజేపీ గెలవడం ఖాయమని చెప్పి ఈరోజు నిరూపిస్తా ఉన్నది. గోల్కొండ కిల్ల మీద బీజేపీ జెండా ఎగరడం ఖాయమో. అమిత్ షా గారు ప్రత్యేకంగా హైదరాబాద్ పార్లమెంటు బూత్ సమావేశానికి వచ్చాడంటే ఇవాళ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం ఆధారంగా అన్ని వర్గాల ప్రజలకు చేస్తున్న సేవలు కూడా హైదరాబాద్ ప్రజలు గుర్తిస్తున్నారని, హైదరాబాద్ ప్రజలు కూడా మోదీ నాయకత్వంలో ఈ పార్లమెంట్ సభ్యుడు గెలవాలని, తద్వారా ఇన్ని దశాబ్దాలుగా మజ్లిస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ హైదరాబాదు అభివృద్ధికి నోచుకుంటుందనేటువంటి ఒక విశ్వాసం ప్రజల్లో కలుగుతా ఉన్నది. 84 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాము. ఈ హైదరాబాద్లో మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఈ కాసిం రజ్వీ వారసులు మజ్లిస్ పార్టీ పార్లమెంట్ స్థానాన్ని పాతపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు గెలిచి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా విస్మరిస్తా ఉన్నారో, కనీస ప్రాథమికమైనటువంటి సదుపాయాలు కల్పించకుండా అది హిందువులైనా ముస్లింలైనా అన్ని బస్తీలను విస్మరించి కేవలము ఈరోజు మజ్లిస్ ఎన్నికల సమయంలో మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందే విధానాన్ని పట్ల కూడా ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. ఏ రకంగా మోదీ నాయకత్వంలో మిగతా రాష్ట్రాల్లో ముస్లింల మద్దతుతో ఈరోజు బీజేపీ గెలుస్తూ అభివృద్ధి బాట పడుతూ ఉన్నారో, ఆ అభివృద్ధి బాట హైదరాబాద్ లో కూడా కావాలని చెప్పి అందుకని ఇవాళ మజ్లిస్ పార్టీ మెడలు వంచడానికి ఇవాళ అమిత్ షా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఈ రోజు నుంచి హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీ అందరికీ పిలిపిస్తా ఉన్నాను. పాతపట్నంలో చూస్తా ఉన్నాం, అభివృద్ధి కుంటుపడింది పూర్తిగా. ఈరోజు మరి ఈ పార్టీ అధికార పార్టీ కనుసన్నలో కొనసాగుతూ ఇవాళ అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఐఎం అజెండాను అమలు చేయడానికి ఏదైతే తెలంగాణలో ప్రయత్నం చేస్తున్నారో హైదరాబాద్ ప్రాంత కార్యకర్తలుగా అడ్డుకోవాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ ద్రోహుల పార్టీని మజ్లిస్ పార్టీని ఇవాళ పక్కన పెట్టుకొని తెలంగాణ అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఈ ఎంఐఎం యొక్క అజెండాను అమలు చేసేదానికి తెలంగాణ పండితుల కుట్రలను బీజేపీ మినాయిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయదు. ఇవాళ మజ్లిస్ పార్టీని ఎదుర్కొనేటువంటి రాజకీయంగా దమ్ము ధైర్యము సాహసం ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బీజేపీ మాత్రమే, బీజేపీ కార్యకర్తలు మాత్రమే. వీరి యొక్క పన్నాగలను అడ్డుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. మజ్లిస్ మెప్పు కోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్ తెర మీదకి తీసుకొస్తే అడ్డుకుంటున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అది టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీలైనా కానీ ముస్లిం సంతుష్టీకరణ విధానాలకు లోబడి వాళ్లకు మోకరిల్లుతూ ఏ రకంగా హైదరాబాద్ ప్రజల ప్రయోజనాలు పణంగా పెడుతున్నారో మనం గమనిస్తున్నాం. అందుకనే ఈరోజు మజ్లిస్ యొక్క కబంధ హస్తాల నుంచి ఈ హైదరాబాద్ను విముక్తి చేయడానికి మనమందరం కూడా ఇవాళ మన అమిత్ షా గారి ముందు సంకల్పం తీసుకొని హైదరాబాద్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈరోజు పాతపట్నం అభివృద్ధి దృష్ట్యా ఈరోజు హిందువులు ముస్లింల యొక్క సమర్థతతోనే ఖచ్చితంగా హైదరాబాద్ లో గెలుస్తామని చెప్పి గెలిచించడానికి ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ 5 ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పంచ పాండవుల మాదిరిగా ధర్మం కోసం పాటుపడుతూ ఇవాళ అధికార పార్టీ టీఆర్ఎస్ తోని మతతత్వ పార్టీ మజ్లిస్ తోని రాజకీయంగా ఎదుర్కొంటూ అడుగడుగున వారి కుట్రలను భగ్నం చేస్తూ ఏ రకంగా ఇవాళ తెలంగాణలో కూడా భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి ఇవాళ
వ్యూహాన్ని పండుతున్నామో అమిత్ షా గారి నేతృత్వంలో తప్పకుండా కార్యకర్తలందరూ కూడా గమనించాలి. అమిత్ షా గారు 3 రోజులు నల్గొండ జిల్లాలో ఈ మండు టెండల్లో పర్యటన చేస్తూ ఉంటే, గ్రామాల్లో వెళ్లి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటా ఉంటే, మోదీ ప్రభుత్వం యొక్క విధానాలు ఏ మేరకు అమలవుతున్నాయని చెప్పి ఇవాళ పరిశీలిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉలికి పడిపోతా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారు తిరుగుతూ ఉంటే ఇవాళ తెలంగాణలో ప్రకంపనలు, ఇవాళ రాజకీయ ప్రకంపనలు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇవాళ అమిత్ షా గారు ఏదైతే చాలా స్పష్టంగా తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఇతోధికంగా ఏదైతే సహాయం చేస్తున్నామో, ప్రతి ఏటా 13వ ఫైనాన్స్ కమిషన్ అదనంగా 20,000 కోట్లు ఇస్తున్నాం. ఆ రకంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధికి పాటుపడుతున్నాం. 90,000 ఇల్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే కట్టించేటువంటి దిక్కు లేదని చెప్పితే ఇవాళ కేసీఆర్ గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి దళిత వాడల్లో వాళ్ళ విశ్వాసం కల్పించడానికి, వాళ్ళలో ఆత్మ భరోసా కల్పించడానికి అమిత్ షా గారు దళిత వాడల్లో సాపంక్తి భోజనం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు బీజేపీ నాటకాలు చేస్తూ చెప్పి మాట్లాడుతున్నాను. నేను ఇవాళ సూటిగా అడుగుతున్నాను. ఇవాళ ఈ దళిత సమాజాన్ని, ఈ దళిత వర్గాలని మోసం చేసింది ఎవరు? మీరు కాదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది దళితులు ఉన్నటువంటి రాష్ట్రంలో, బడుగు బలహీన వర్గాలు దళితులు రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులు చేస్తాను, లేనట్లయితే నేను తల నరుక్కుంటా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి మాట తప్పి ఇవాళ మొత్తం దళిత సమాజాన్ని అవమానపరిచిన మీరు ఇవాళ అమిత్ షా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి ఇవాళ మొత్తం దళిత సమాజం కూడా ఇవాళ ప్రశ్నించే పరిస్థితి వస్తున్నది. కాబట్టి దయచేసి మిత్రులను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ హైదరాబాద్ను కాపాడుకోవాలి. హైదరాబాద్ మోదీ నేతృత్వంలో కూడా తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి జరగాలి. కాబట్టి ఆ బాటలో పోలింగ్ బూత్ నుంచే పార్టీ నిర్మాణం కోసం ఏవైతే ఇవాళ బీజేపీ ఇవాళ జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుందో, కార్య విస్తరణ యోజనలో భాగంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క సిద్ధాంతమైనటువంటి పేదరికంలో అతి పేదవాన్ని ఆదుకోవడానికి బీజేపీ ఇవాళ సంకల్పంతో ముందుకు వస్తున్నది. కాబట్టి హైదరాబాద్ ప్రజల యొక్క ఈరోజు ప్రయోజనాల దృష్ట్యా రాబో రోజుల్లో అక్కడ ఉన్నటువంటి హిందువుల యొక్క, ముస్లింల యొక్క సమర్థనతో ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్ గెలుస్తాం. ఈ రోజు రాజకీయ విశ్లేషకులు అడుగుతూ ఉన్నారు, ఏ రకంగా గెలుస్తారు హైదరాబాద్ లో? 50 సంవత్సరాల నుంచి గెలవలేదని. 50 సంవత్సరాల నుంచి అస్సాం గెలవలేదు, 50 సంవత్సరాల నుంచి మణిపూర్ గెలవలేదు, 50 సంవత్సరాల నుంచి హర్యానా గెలవలేదు. 4 ఎమ్మెల్యేలు హర్యానాలో గెలిచాం, 5 ఎమ్మెల్యేలు అస్సాంలో గెలిచాం, 40% ముస్లిం జనాభా అస్సాంలో గెలిచాం, 70% ఉన్నటువంటి మైనార్టీలు ఈ మణిపూర్లో గెలిచాము. అటువంటిది హైదరాబాద్ గెలవడము ఇది గొప్పేమీ కాదు. హిందూ ముస్లింల యొక్క సమర్థనతో కూడా హైదరాబాద్ పార్లమెంట్ సైట్లో కైవసం చేసుకొని తీర్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నాం. అదే పంతాలో ఆ రకంగానే తెలంగాణలో కూడా 2019లో మోదీ నేతృత్వంలో తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారులకు వస్తుందని, వచ్చేదానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆ రకమైనటువంటి త్యాగభావంతో ముందుకు రావాలని చెప్పి అందరితో కోరుతూ ఈ అవకాశం ఇచ్చేట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.